టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ మధ్య ఎన్నోసార్లు భీకర పోరు జరిగింది. 1999లో బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి చిత్రం చిరంజీవి, స్నేహం కోసం సినిమాను ఎలా చావుదెబ్బ కొట్టిందో ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో చూద్దాం. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ మధ్య ఎన్నోసార్లు బాక్సాఫీస్ వార్ జరిగింది. అందులో ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు గెలిచారు. ఫ్యాన్స్ మధ్య మాత్రం వార్ వాతావరణం ఉండేది. అయితే ఓ సందర్భంలో మాత్రం చిరంజీవి సినిమా రిలీజ్ అయిన 10 రోజులు తరువాత థియేటర్లలోకి వచ్చి మెగాస్టార్ సినిమానే చావుదెబ్బ కొట్టింది బాలకృష్ణ సమరసింహారెడ్డి మూవీ. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎందుకు ఫ్లాప్ అయింది? కారణం ఏంటో తెలుసా? 1999 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు తలపడ్డాయి. జనవరి 1న మెగాస్టార్ నటించిన స్నేహం కోసం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్తో కొనసాగుతున్న టైంలో 10 రోజులు తరువాత బాలకృష్ణ హీరోగా నటించిన ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ మాస్ సినిమా సమరసింహారెడ్డి రిలీజ్ అయింది. ఈ సినిమా జనవరి 13న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎప్పుడైతే సమరసింహం థియేటర్లోకి అడుగుపెట్టిందో అప్పుడే స్నేహం కోసం కలెక్షన్లు చతికిలపడ్డాయి. అసలే ఈ సినిమా మెగా ఫ్యాన్స్కు పెద్దగా నచ్చలేదు. అటువంటి టైంలో బాలయ్య సినిమా వచ్చే వరకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య, ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్తో టాలీవుడ్ బాక్సాఫీస్ను ఊపేసిన సినిమా సమరసింహారెడ్డి. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. 6 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ 20 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ను సంపాదించి భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాలలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. బి. గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచే టాలీవుడ్లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది. 32 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసి బాలీవుడ్లో హమ్ ఆప్కే హైకౌంట్ పేరుతో ఉన్న ఇండియా రికార్డును సమరసింహం బ్రేక్ చేసింది. 4 ఆటలతో 73 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసిన ఫస్ట్ సౌత్ మూవీ కూడా ఇదే. ఇక ఒక థియేటర్లో ఏకంగా 365 రోజులు ఆడింది సమరసింహారెడ్డి సినిమా. అప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్లు ఇప్పటి డబ్బుతో పోలిస్తే దాదాపు 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు లెక్క. ఇక స్నేహం కోసం సినిమా జనవరి 1న రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి పనివాడి పాత్రలో నటించడం ఫ్యాన్స్కు నచ్చలేదు. మెగాస్టార్ ఇందులో చేసిన 2 పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ మందు చేతులు కట్టుకుని చెప్పులు మోయడం లాంటి సీన్లతో కనిపించడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక చిరంజీవి కూడా ఈ సినిమాను డౌట్గానే చేశారట. చిరంజీవి చేతులు కట్టుకుంటే ఫ్యాన్స్ ఒప్పుకోరని ఆయన చెప్పితే డైరెక్టర్, రైటర్ బాగుంటుంది అని కన్విన్స్ చేశారట. దాంతో చిరంజీవి కూడా కొత్తగా ఉంటుంది అని ఇష్టంగానే ఈ సినిమా చేశారు. కానీ మూవీ అనుకున్నంత హిట్ అవ్వలేదు. మెగా ఫ్యాన్స్ మాత్రం పెదవి విరిచినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను బాగా ఆదరించారు. ఈలోపు సమరసింహారెడ్డి సినిమా ప్రవాహంలో స్నేహం కోసం కనిపించవకుండా పోయింది. స్నేహం కోసం సినిమాపై తనకు డౌట్ ఉందని మెగాస్టార్ కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సంఘటన టాలీవుడ్లో బాక్సాఫీస్ పోటీ తీవ్రతను, అభిమానుల అంచనాలను స్పష్టం చేస్తుంది. ఒక సినిమా విజయం, మరొకటి పరాజయం చవిచూడటం సినిమా చరిత్రలో సాధారణమే అయినా కొన్నింటి ప్రభావం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.